చూడండి, ఇది మూడో టాపిక్ సీలియరీ లోకోమోషన్. ఫస్ట్ది స్విమ్మింగ్ లోకోమోషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ది ఫ్లాజరీ లోకోమోషన్ అయిపోయింది. మూడవది సీలియరీ లోకోమోషన్. సీలియరీ లోకోమోషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ciliates. Ciliary locomotion is performed by bending movements of the cilia. Ciliary locomotion is performed by bending movements of the cilia. Cilium also shows shift back and forth movement. Cilium also shows shift back and forth movements during locomotion as in the case of flagellum. These are called the effective and recovery strokes respectively. అంటున్నాడు. Cilium moves the water. Cilium moves the water parallel to the surface of its attachment. అంటే ఇప్పుడు ఇది అటాచ్మెంట్ ఏదో బండ, దీనిలో సీలియం ఉందనుకో, వాటర్ ఇలా పంపిస్తాయి అనమాట. దీని ప్యారల్గా, దీనిపైన సీలియం ఉంటుంది. ఇక్కడ సీలియం మూవ్స్ ద వాటర్ parallel to the surface of its attachment. తాను అతుక్కున్న దానికి ప్యారల్ పంపిస్తుంది. ఇది ప్యారల్ అట్లా. లైక్ దట్ ఆఫ్ ఏ ప్యాడిల్, PADD ప్యాడిల్ మూమెంట్, ప్యాడిల్ ఆర్ పెండులార్ మూమెంట్. ద మూమెంట్ ఆఫ్ వాటర్ మే ఆల్సో described as perpendicular to the axis of the cilium. The moment of water may also be described as perpendicular to the axis of the cilium. చూడండి, ఎఫెక్టివ్ స్ట్రోక్. Cilium bends back and beat against the water. It is called the effective stroke. Body moves forwards in this stroke as cilium pushes the water backwards. బాడీ ముందుకెళ్తుంది ఈ ఎఫెక్టివ్ స్ట్రోక్లో, కానీ సీలియం మాత్రం వాటర్ని వెనక్కి దొప్పుతుంది అని చెప్తున్నాడు. Cilium moves like pendulum or paddle. Cilium moves like pendulum or a paddle. PADDLE paddle. దీన్నే పెండులార్ మూమెంట్ అంటారు. Cilium moves like pendular or a paddle. PADD paddle and pendular movement. Cilium moves like a pendulum or a paddle. దీన్నే పెండులార్ మూమెంట్ అంటారు. Recovery stroke. The cilium after the effective stroke comes to its original position. By its backward movement without any resistance. It is called the recovery stroke. ద పారామేషియం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీనికి వెళ్ళే ముందర ఇది చూద్దాం. మనకు పవర్ స్ట్రోక్ చూడండి, ఇక్కడ ఎలా ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, డైరెక్షన్ ఆఫ్ లోకోమోషన్ ఇలా ఉంది. ఇదేమో ఇట్లా ఉంది, సీలియం 1 2 3 4. ఓకే, సో డైరెక్షన్ లోకోమోషన్ ఇట్లా ఉందన్నమాట, ఇది వెళ్తుంది. దీన్ని పవర్ స్ట్రోక్ అంటారు. రికవరీ స్ట్రోక్ అంటే మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇది ఇలా 6 7 8 1 10 ఇట్లా నుంచి 11 6 7 8 9 10. ఇక్కడ 11 పడాలా, మేబీ 1 అనుకుంటా. ఓకే, 1 పడింది. సో ఇట్లా వస్తుంది. చూడండి, రెడ్ మార్క్ ఇలా పెట్టినట్టు లేదా మీకు క్లియర్గా అర్థమవుతుంది. రెడ్ మార్క్ ఇదేమో చూడండి, రెడ్ మార్క్ ఏం పెట్టాడు, ఇట్లా పెట్టినాడు. ఇది రికవరీ స్ట్రోక్. ఎఫెక్టివ్ స్ట్రోక్, పవర్ స్ట్రోక్ అన్నా ఎఫెక్టివ్ స్ట్రోక్ అన్నా రెండు ఒకటే. ఇక్కడ రికవరీ స్ట్రోక్. Paramecium
In paramecium, cilia show two types of coordinated movement. In paramecium, cilia show two types of coordinated movement. In paramecium, cilia show two types of coordinated movements. ఒకటి సింక్రోనస్ మూమెంట్, రెండోది మెటాక్రోనస్ మూమెంట్. మెటాక్రోనస్ మూమెంట్ చూద్దాం. cilia in a transverse row beat simultaneously in one direction. Cilia in a transverse row beat simultaneously in one direction. It is called synchronous movement. ఏమంటారు? సింక్రోనస్ మూమెంట్. లేదా మెటాక్రోనస్ మూమెంట్ అంటే మెటాక్రోనస్ మూమెంట్. ద సీక్వెన్షువల్ మూమెంట్ ఆఫ్ cilia in a longitudinal row. The sequential movement of cilia in a longitudinal row, one after the other in one direction, is called metasynchronous movement. Okay, metasynchronous movement passes like a wave. Metasynchronous movement resembles the movement of the plants. గుర్తుపెట్టుకోండి, మెటాసింక్రోనస్ మూమెంట్ అనేది దేవర మాజుగుతుంది అంట. రిసెంబుల్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఇన్ ద ప్యాడీ ఫీల్డ్. ఎందుకంటే డ్యూ టు ద బ్లో ఆఫ్ విండ్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు ద అదర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. మెటాసింక్రోనస్ మూమెంట్ అనేది మన వరి పొలాల్లో పెరుగుతున్న మాదిరి కనపడతామంట ప్లాంట్స్ అట్లా. ద ciliary locomotion ఈజ్ కోఆర్డినేటెడ్ బై ద infraciliatory system through a neuromotor center called the motorium. ఇది ఎక్కడుంది? ప్రజెంట్ నియర్ ద సైటోఫారిక్స్. ciliary locomotion ఈజ్ ఫాస్టర్ దాన్ ది ఫ్లాజెలరీ లోకోమోషన్. ఎందుకు కాబట్టి ciliates ఆర్ ద ఫాస్టెస్ట్ ప్రోటోజోవన్స్. గుర్తుపెట్టుకోండి, ciliates ఆర్ ఫాస్టెస్ట్ ప్రోటోజోన్ ఎందుకు అంటారా అంటే ఇది అసెషన్ అడిగితే ఇది రీజన్ రాయాలా. ఓకే, అది నెక్స్ట్. ఫ్లాజెల్లా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ అన్ ఆర్గానిజం, whereas cilia brings out movement of either the organism or the surrounding fluid as seen in the ciliary mode of feeding. In certain organisms, as seen in ciliary mode of feeding in some organisms. చూడండి, ఇక్కడ పారామీషియంలో cilia షోస్ టూ టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ మూమెంట్. పారామీషియం గురించి చెప్తున్నాను. ఇక్కడ పారామీషియంలో cilia ఉంటాయి. ciliaలో రెండు రకాల మూమెంట్స్ ఉంటాయి, సింక్రోనస్ మూమెంట్, మెటాక్రోనస్ మూమెంట్. మనకి ఇక్కడ అడుగుతాడు, వరి పొలాల్లో మొక్కల యొక్క కదలికలు అనేది ఏ మూమెంట్ చూపిస్తుంటే మెటాక్రోనస్. దేనికి చెందినది? పారామీషియంకి చెందినది. గుర్తుపెట్టుకోండి, పారామీషియంకి. అడుగుతాడు ఈ జీవి గురించి అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్.